మిస్టిక్ వైబ్రేషన్, న్యూమరాలజీ. న్యూమరాలజీలో ఎన్ని పద్ధతులు ఎలాగా ఇన్పుట్ చేశారో మీకు చెప్తాను. ఒకప్పుడు పిరమిడ్ లెక్క వేసేవాళ్ళు. అంటే ఆ నెంబర్లని ఎటు నుంచి ఎటు చేసినా, ఒకదాని నుంచి ఒకటి తీసేసినా, ఒక దాంట్లోంచి ఒకటి కలిపేసినా, చివరికి ఒక పిరమిడ్ లాగా వేస్తే ఎక్కడో ఒక చోట ఒక అంకె వస్తుందండి. ఇంకా దాన్ని పట్టుకుని ఒక శాస్త్రం బయలుదేరిపోయింది. దాన్ని న్యూమరాలజీలో ఇన్పుట్ చేశారు. బట్ దేర్ ఆర్ నో రిజల్ట్స్ ఏమి ఉండవండి అక్కడ. ఇంకొకటి, ఒక మనిషికి పేరు పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఆస్ట్రాలజీలో చెప్తే ఖచ్చితంగా 3 విషయాలు వేయండి. ఫస్ట్ థింగ్, అష్టక వర్క్ వేయండి. దానివల్ల మీకు తెలిసేది ఏమిటి అంటే ఏ ప్లానెట్ ఎంత బలంతో ఉంది, అర్థమైందండి. సో మనకి రవి చంద్రులు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కదా. వీళ్ళిద్దరూ కూడా మనకి కొంచెం కాంతివంతంగా ఉండేవాళ్ళు అని అర్థం. మనకి షాడో ప్లానెట్స్ ఉన్నాయండి, రాహు కేతులు, అర్థమైందండి. అవి షాడో ప్లానెట్స్ ఏ మెయిన్ ప్లానెట్తో జత కలిసినా అక్కడ ఉన్నా కూడా ఎంతో కొంత అబ్స్టకిల్స్ లైఫ్లో వస్తూ ఉంటాయి. మరి ఆ లెక్కలో మీరు 1కి రవి ఇచ్చి షాడో ప్లానెట్ అయిన రాహుకి 4 ఇచ్చినప్పుడు 14 అనే నెంబరు ఖచ్చితంగా అబ్స్టకిల్ ఇస్తుంది. 1 రవి ఇచ్చినప్పుడు 7 కేతు ఇస్తున్నారు కదా, 17 ఖచ్చితంగా జీవితంలో కష్టాలు నష్టాలు ఎదుర్కోవటాలు ఉంటాయి. సో 17 రాంగ్ నెంబర్ ఉందమ్మా, 17 లాస్ట్ నెంబర్ అంటారా? కేవలం కారణం మీరు 17 అనే నెంబర్కి రాహు కేతువుని రవిని కలుపుతున్నారు కాబట్టి. ఇక్కడ మీకు అర్థమైందా అండి? మిమ్మల్ని ఎంత ఈజీగా భయపెట్టచ్చు, అర్థమైందా? ఇది భయపెట్టడానికి ఫస్ట్ స్టెప్ ఇది. కాబట్టి న్యూమరాలజీలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బికాజ్ న్యూమరాలజీలో ఇలా ఏమీ లేవు. కొంతమంది అష్టక వర్గుని కట్టడం అనేది పర్ఫెక్ట్గా ఇప్పటికీ చేయలేదండి. జ్యోతిష్ శాస్త్రము వందల ఏళ్ల నుంచి ఉంది అంటే కనుక ఇప్పటికీ కూడా ఎవరు పర్ఫెక్ట్ అష్టక వర్గులు కట్టలేకపోయారు. రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయండి. కోర్స్ నేను కూడా అంత పర్ఫెక్ట్గా అయితే కట్టలేనండి. కడతాను, లెక్కలు వేస్తాను, చేస్తాను, 10 పేజీలు పాడు చేసుకుంటాను. కానీ ఎంతో కొంత దరిదాపులకి వెళ్ళగలిగాను తప్ప నేను అష్టక వర్గని బ్రహ్మాండంగా అయితే నేను డిసైడ్ చేయలేదు. ఎప్పుడు బ్రహ్మాండంగా మీరు అష్టక వర్గని చెయ్యగలరు? మీకు దాని తత్వం పూర్తిగా తెలియాలి. అంటే ఒక్కొక్క ప్లానెట్ తత్వం ఏంటో తెలిసినప్పుడు ప్లానెట్ తత్వం మీ జాతక చక్రంలో వేసుకున్నప్పుడు ఈ అష్టక వర్గు తోడ్పడుతుంది. అష్టక వర్గు ఏమైనా ఎడ్యుకేషన్ని డిసైడ్ చేస్తుందా? అష్టక వర్గులో ఇన్ని బిందువులు ఉంటేనే వివాహం అవుతుంది అని ఉందా? అష్టక వర్గులో ఇన్ని బిందువులు ఉంటేనే మీరు ధనం సంపాదిస్తారు అని ఉంటుందా? అష్టక వర్గులో ఇన్ని బిందువులు ఉంటేనే మీరు ప్రాపర్టీ సంపాదిస్తారని ఉంటుందా? ఏది ఉంటుందండి అష్టక వర్గులో? మళ్ళీ బ్యాక్ టు ఆస్ట్రాలజీ. నాకు ఒక్కళ్ళని చూపించండి డెస్టినీని కాదు అని, విధి రాతను కాదు అని ఎవరైనా పైకొచ్చిన వాళ్ళు ఉన్నారా? మరి ఎందుకని పెద్ద పెద్ద కంపెనీస్ లాస్ అవుతున్నాయి? ఎందుకని ఒకటే ఫ్యామిలీలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి చాలా బాగున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు అప్పులు పాలవుతున్నాడు? ఫ్యామిలీ ఒకటే కదండి. అందుకని ఇక్కడ కనపడని రహస్యము ఏదో ఒకటి ఉంటుంది. ఆ రహస్యం ఎప్పటికీ మనిషికి అందదు. సో మీరు అష్టక వర్గుల్లో బిందువులు కట్టండి, ఫార్చ్యూనా బిందు కట్టండి, ఇంకేదన్నా కట్టండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, సబ్ లార్డ్స్ ఎవరికి ఇస్తారు? సబ్ లార్డ్ స్పీక్స్ అని ఉంటుందండి. ఒక్కొక్క సబ్ లార్డ్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విషయంలో ఒక ఖచ్చితమైన రూలింగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. దాన్ని ఎవరికి ఇస్తారు? ఇదంతా చేసేది ఎక్కడండి? ఆస్ట్రాలజీ. సంక్లిష్టమైన శాస్త్రం ఏదన్నా ఉందంటే అది ఆస్ట్రాలజీ. సరళమైన శాస్త్రం ఉంది న్యూమరాలజీ అంటారు, కానీ ఓన్లీ బేసిక్సే సరళం. 1 నుంచి 9 వరకు నెంబర్లు ఉండును, ఏకి 1 ఇవ్వచ్చు, బికి 2 ఇవ్వచ్చు, 2 సిద్ధాంతాలు ఉన్నాయి, ఈ 2 సిద్ధాంతాల్లో పేర్లు పెట్టుకుంటే మన లైఫ్ మారిపోతుంది. ఇది బేసిక్స్. ఆఫ్టర్ దిస్ చెప్పాను కదండి, ఫార్చ్యూనా బిందు కట్టడం వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద యూజ్ అండి? ఏం చేయగలరు మీరు? ప్రూఫ్ చూపించాలి, ఖచ్చితంగా ప్రూఫ్ చూపించండి. సో మళ్ళీ చెప్తున్నానండి, ప్యూర్ న్యూమరాలజీలో దర్ ఈజ్ నో స్కోప్ ఫర్ లగ్నం, నక్షత్రం, రాశి. నెంబర్స్ స్పీక్స్ అండి. ఇక్కడ మీకు ప్లానెట్ మాట్లాడాలి, నక్షత్రం మాట్లాడాలి, రాశి మాట్లాడాలి, అష్టక వర్గులో ప్రతి ప్లానెట్ బలము మాట్లాడాలి. అష్టక వర్గులో మీకు రాహుకి కేతువుకి బిందువులే ఉండవు.
అండ్ అష్టక వర్గ్లో మీకు రవికి వచ్చిన బిందువుల్ని కూడా మీరు గ్రహం తాలూకు బిందువుల్లా తీసుకుని వేసే లెక్క తప్పవుతుంది. బికాజ్ రవి ఒక నక్షత్రం. సో ఎన్నిటిని తీసుకుంటున్నారు మీరు? ఆ బిందువులు ఎలా వస్తున్నాయి? దీన్ని బట్టి ఒక మనిషి జీవితాన్ని ఏం చేయగలము అంటే, ఒక ఆస్ట్రాలజరు అష్టక వర్గుని చూడటం ద్వారా ఏదైనా ఒక నిర్ణయానికి రాగలరు. అది ఎవరి మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పటికీ చెప్తున్నా అండి, ఆస్ట్రాలజీ ఈజ్ ఎ వెరీ వెరీ టఫ్ సబ్జెక్ట్. ఒక పట్టాన మామూలు ఇంటెలిజెన్స్కి అందదు. బట్ న్యూమరాలజీ అందుతున్నట్లుగా అనిపిస్తూ ఒక మధ్యలోకి వచ్చేసరికి మనకి ఏం చేయాలో తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.